హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నా. వర్షాకాలం వచ్చినప్పటి నుంచి మీరు అందరూ ఎన్నో వాటర్ ఫాల్స్ తిరిగి ఉంటారు, చూసుంటారు, కానీ నేను ఒక్క వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వెళ్ళాలంటే ఫస్ట్ ధైర్యం సరిపోదు. ఎందుకంటే 3-4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది కదా, అందుకే ఈ వాటర్ ఫాల్స్కి కూడా 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంది. కాకపోతే ధైర్యం చేసి ఒక్కటైనా చూడాలి కదా అని చెప్పేసి నేను వెళ్ళిన అన్నట్టు. ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటుందంటే పెద్దపల్లి డిస్టిక్ కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి విలేజ్ నుంచి వెళ్తే జాఫర్ ఖాన్పేట్ అక్కడ సరిహద్దుల్లో ఉంటుంది అన్నట్టు. వెళ్ళేటప్పుడు రోడ్డు చూసిరు కదా, ఇదంతా అదే రోడ్డు అన్నట్టు. మొత్తం ఒక 4 కిలోమీటర్స్ మట్టి రోడ్డు ఉంటుంది. ఆ తర్వాత ఇట్లా కొండలు ఉంటాయి. ఈ కొండల పైనుంచి ఇట్లా 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 వెళ్ళాలి ఎక్కుకుంటా. ఇక్కడ కనిపిస్తుందా అక్కడ అన్నట్టు ఆ కొండ ఇంకా పైన ఎక్కాలి. నేను నార్మల్గా ఫస్ట్ తెలుసుకున్నప్పుడు కొండల మధ్యలో ఉంటుంది వాటర్ ఫాల్స్ అని విన్నా, కానీ కొండపైకి ఎక్కి దిగాలి అని చెప్పి నాకు తెలియదు. మధ్యలో ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇదేమో కాయలు, నాకు కూడా తెలియదు. మా డాడీని అడిగిన నేతి బీరకాయలు అని చెప్పిండు. ఇట్లా నుంచి వెళ్ళాలి, మధ్యలో పొలాల మధ్య నుంచి వెళ్తే ఒక దగ్గర కనిపిస్తుంది మనకు రూటు. మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్ని నమ్ముకున్నారనుకో, పైనకి పోయినాక మీరు ఎక్కడన్నా ఆగిపోతారు. ఎందుకంటే నేను కూడా అదే పని చేసిన. ఎవ్వరు అడుగుదామన్నా అక్కడ ఎవ్వరు లేరు. ఎందుకంటే కొంచెం అంత దూరం అన్నట్టు, ఊరికి దూరం, ఎక్కువ మంది లేరు కాబట్టి అడగడానికి కూడా ఎవ్వరు లేరు. గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతే అది ఆల్రెడీ ఆ పొలాల దగ్గరనే ఆగిపోయింది. మెల్లమెల్లగా ముందుకు నడుచుకుంటూనే పోయినాం. పోతా ఉంటే ఇక్కడ ఒక జెండా కనిపించింది. అమ్మాయి వచ్చిందేమో అనుకున్నా, కానీ ఇక్కడ అసలు ఏం కూడా లేదు. ఎంత దూరం నడిచినాం తెలుసా, చాలా దూరం నడిచి 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 వెళ్తే ఒక్క దగ్గర రాముడి పాదం కనిపించింది. అది రాముడి పాదం అని నాకు కూడా తెలియదు, మా అమ్మ చెప్పింది ఇది రాముడి పాదమే అని చెప్పేసి. అది ఇదే అన్నట్టు. ఇది కనిపించిన తర్వాత దీనికంటే కొంచెం ముందుకు వెళ్తే ఒక 2 రూట్లు కనిపిస్తాయి. 2 రూట్లు కనిపిస్తాయి, కానీ నేనేం చేసిన అంటే కిందకి వెళ్ళే రూట్ కాదేమో, ఇంకా పైననే ఉంటుందేమో అని చెప్పేసి పైనకి వెళ్తే అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఇది కనిపించింది. ఇది కాదు, ఇంకా జనాలు ఎవ్వరు లేరు ఇక్కడ అని చెప్పి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూసిన తర్వాత ఆ కింద పెద్ద వాటర్ ఫాల్స్ ఉందన్నట్టు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మేము ఆల్రెడీ తప్పిపోయినాం, పైకి వచ్చేసినామని. ఇది కొండ చుట్టూ తిరిగినాం, ఒక 10 కిలోమీటర్స్ అట్లా తిరిగినాం అనుకుంటా. ఆ రోజు మొత్తం కూడా తిరిగి మెల్లగా ఎట్లనో ఒకట్లా వేసి కిందకి దిగినాం. అబ్బా వచ్చిందిరా దేవుడా అనుకున్నా. ఇదే వాటర్ ఫాల్స్. మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ స్థల పురాణం ఏంటి అంటే పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడ చాలా రోజులు ఉన్నారు, అందుకే ఇక్కడ పాండవుల గుట్ట అని చెప్పేసి పేరు వచ్చింది. ఈ శివలింగంని పాండవులే స్వయంగా ప్రతిష్ఠించారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మేము వెళ్ళేసరికి కొంచెం వర్షాలు తక్కువనే ఉన్నాయి, అందుకే వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి. వర్షాలు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ ఉండేది. ఈరోజు వ్లాగ్ ఇంతే, ఓకేనా? బై బై.